నేటి ఆధునిక నాగరిక సమాజంలో ఇంకా బానిస బతుకులున్నాయా? చట్టాన్ని తుంగలో తొక్కి మనుషులను పశువుల కన్నా హీనంగా వాడుకుంటున్న కిలాడీలు మన మధ్య తిరుగుతున్నారు. నమ్మించి గొంతు కొసే నమ్మక ద్రోహం ఏ స్థాయిలో ఉందో తెలిస్తే మీరు ఉలిక్కిపడ్డం ఖాయం. అవును, నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఒక భయంకరమైన నరక కూపం కథ ఇది. అమాయక వలస జీవులను రాత్రింబవళ్లు బంధించి వారి శ్రమను దోచుకుంటూ ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరించే కేటుగాళ్ల సామ్రాజ్యంపై న్యాయదేవత స్వయంగా కనువిప్పు కలిగించింది. ఒక సాహసోపేతమైన ఎస్కేప్ ప్లాన్ ఈ ఘోర దందాను ఎలా బట్టబయలు చేసింది, వందలాది మంది ప్రాణాలను ఎలా కాపాడింది, ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్లో ఒక్కసారిగా సైరన్లు మోగాయి. ఆర్మూర్, ఆలూరు మండలాల్లోని దేగం, మగ్గిడి గ్రామాల వైపు అధికార యంత్రాంగం పరుగులు తీసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి స్వయంగా రంగంలోకి దిగడంతో ఇటుకబట్టి యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. జ్యుడిషియల్, పోలీస్, రెవెన్యూ, కార్మిక శాఖ అధికారులు ఒక్కసారిగా ఆయా ప్రాంతాలను చుట్టుముట్టారు. ఇది ఒక సాధారణ తనిఖీ కాదు. ఆధునిక సమాజంలో దాగి ఉన్న ఒక పెద్ద నరక కూపంపై జరిగిన మెరుపుదాడి. అక్కడ ప్లాస్టిక్ కవర్లు, తాటి ఆకులతో నిర్మించిన ఇరుకైన గుడిసెలను చూసి అధికారులు షాక్ తిన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే కనీసం తప్పించుకోవడానికి కూడా వీల్లేని ఆ దారుణ పరిస్థితులను చూసి న్యాయమూర్తి తీవ్ర ఆవేదన చెందారు. ఈ భారీ రెస్క్యూ ఆపరేషన్ వెనుక ఒక ఉత్కంఠభరితమైన కథ ఉంది. ఇటుక బట్టీల ఓనర్ల కళ్లుగప్పి ప్రాణాలకు తెగించి తమిళనాడుకు చెందిన ఒక ధైర్యవంతుడైన కార్మికుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఎలాగోలా ప్రాణాలతో బయటపడిన ఆ వలస జీవి నేరుగా హైకోర్టులోని లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించాడు. అక్కడ జరుగుతున్న అమానుషాల గురించి, తాము అనుభవిస్తున్న నరకయాతన గురించి అధికారికంగా కంప్లైంట్ చేశాడు. ఈ సీరియస్ ఇష్యూపై స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అత్యంత వేగంగా స్పందించింది. వెంటనే జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడంతో ఈ సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ సిద్ధమైంది. ఆ ఒక్కడి ధైర్యమే ఈరోజు వందలాది మంది వలస కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగును నింపింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన న్యాయమూర్తులు ప్రతి ఒక్క కార్మికుడిని వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడారు. వారు అనుభవిస్తున్న నరకాన్ని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 1000 మంది వలస కార్మికులకు ఈ తనిఖీల ద్వారా విముక్తి లభించింది. బాధితులందరినీ సురక్షితంగా బస్సులో ఆర్మూర్లోని ఒక కళ్యాణ మండపానికి తరలించారు. అక్కడ వారికి తాత్కాలిక ఆవాసం కల్పించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన సుమారు 400 మందికి పైగా బాధితుల్ని 2 విడతలుగా సొంత ఊర్లకు తరలించారు. అలాగే తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లాకు చెందిన మరికొందరు కార్మికులు ఇంకా అక్కడే ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం తరపున రిలీఫ్ పత్రాలు జారీ చేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వందలాది మంది వలస జీవుల ప్రాణాలనైతే కాపాడారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కానీ ఆ నరక కూపంలో గడిపిన ప్రతి క్షణం ఆ అమాయక కార్మికులకు ఒక మరణ శాసనమే. అసలు ఇంతమంది అమాయకులను ఆ కేటుగాళ్లు తమ మాయమాటల వలలో ఎలా వేసుకున్నారు? కేవలం మంచి జీతాలు ఇస్తామని నమ్మించి తీసుకొచ్చి బానిసలుగా మార్చేసిన ఆ కిలాడీల అసలు రంగు ఎలాంటిది? ₹1 కూలి ఇవ్వకుండా ఎదురు తిరిగితే ప్రాణాలు తీస్తామంటూ ఆ ఇటుక బట్టీల ఓనర్లు చేసిన దారుణమైన శ్రమ దోపిడీ, అమానుషమైన హింస గురించిన మరిన్ని షాకింగ్ నిజాలు, ఆ మోడస్ ఆపరాండి ఇప్పుడు చూద్దాం. అసలు ఈ అమాయక ప్రజలు ఈ నరకంలోకి ఎలా అడుగుపెట్టారు? దీని వెనుక ఉన్న మోడస్ ఆపరెండ్ ఏంటి? స్థానికంగా సరైన లైవ్లీహుడ్ ఆపరేషన్ లేకపోవటం, తీవ్రమైన పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మధ్యవర్తులు రంగంలోకి దిగారు. బాధిత కార్మికులకు మంచి పనులు చూపిస్తామని, భారీగా జీతాలు ఇప్పిస్తామంటూ కలర్ఫుల్ అబద్ధాలు చెప్పారు. వారి మాటలు నమ్మి ఈ పేద కుటుంబాలన్నీ తమ స్వగ్రామాలను వదిలి తెలంగాణకు వలస వచ్చాయి. పనిలోకి తీసుకునే సమయంలో ప్రతి 1000 ఇటుకలు తయారు చేసినందుకు ₹200 చొప్పున కూలీ ఇస్తామని పెద్ద అగ్రిమెంట్ చేసుకున్నారు.
కానీ తీరా ఇక్కడికి వచ్చాక సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆ ఒప్పందాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. మాది గౌరవారం. మేము గౌరవారంలో ఉండేవాళ్ళమే. మేము ఇదివరకు బెల్దారి పనికి వెళ్ళాము సార్. అక్కడ ఉండే మేస్త్రి మమ్మల్ని కొట్టి తిట్టేవాడు సార్. గౌరవారం మా మేస్త్రి కూడా గౌరవారమేను. అందువల్ల మా వాళ్ళు అక్కడ పనిచేస్తుంది ఆరుమూరులో, ఆ చేటు కాడ కిరణ్ రెడ్డి అనే చేటు కాడ మమ్మల్ని అడిగి తీసుకెళ్ళారు సార్. ఆడే ఉండాము మేము. ఆ సేటు మమ్మల్ని ఏమనేది కాదు, మమ్మల్ని అయితే మంచిగా చూసుకునేది. కానీ మేస్త్రి రమణయ్య ఆయనే మేమేం చెప్పినా పట్టించుకునేవాడు కదా సార్. ఆ సేటుకి మనం మేస్త్రి అయిన వాడు ఒకడు ఉంటారు సార్, సరేపల్లి అయింది. ఆయన మామూలుగా చెప్తేనే సేటుకి చెప్తాడు. రోజుకి 1000 రూపాయలు అని చెప్పేసి సార్ ఇటుకు పోస్తాం మేము. మాకు 800 ఇచ్చేవాడు సార్. బట్టీల్లో అడుగుపెట్టిన తర్వాత వారి జీవితాలు బానిసలుగా మారిపోయాయి. రోజుకు దాదాపు 20 గంటల పాటు, అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు వారితో పశువుల కంటే హీనంగా పనిచేయించుకున్నారు. చేసిన కష్టానికి తగిన డబ్బులు ఇవ్వకుండా కేవలం వారం రోజుల మెయింటెనెన్స్ ఖర్చుల కోసం కేవలం 800 రూపాయలు మాత్రమే చేతిలో పెట్టేవారు. బతకడానికి సరిపడా ఫుడ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఇస్తూ వారి శ్రమను నిలువునా దోచుకున్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు పోషకాహారం లేక అలమటిస్తున్నా ఆ యజమానులకు కనీసం కనికరం కూడా కలగలేదు. పనిచేయని కార్మికులను గదుల్లో బంధించి కొట్టడం, ఎదురుదిరిగితే చంపేస్తామని బెదిరించడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. ఈ ఘోరంపై న్యాయస్థానం అత్యంత సీరియస్ అయింది. సినిమాటిక్ స్టైల్లో సాగిన ఈ జ్యుడిషియల్ దర్యాప్తు అక్రమార్కుల గుండెలో వణుకు పుట్టించింది. లేబర్ చట్టాలను పూర్తిగా కాలరాస్తూ మానవ హక్కులను హరించిన ఇటుక బట్టీల యజమానులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఆయా బట్టీలను తక్షణమే సీజ్ చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఈ ఆపరేషన్లో ఆర్మూర్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి కీలక పాత్ర పోషించారు. 3 ప్రధాన ఇటుక బట్టీ యజమానులపై పోలీసులు ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. చట్టం ముందు ఎంతటి వారైనా లొంగాల్సిందేనని హెచ్చరించారు. ఈ దారుణం వెనుక 100 కోట్ల రూపాయల దందా దాగి ఉంది. జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలపై బడాబాబులు కన్నుపడింది. కొందరు స్థానిక చోటామోటా నాయకుల్ని మచ్చిక చేసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో సుమారు 225కు పైగా ఇటుక బట్టీలు సాగుతున్నట్లు అంచనా. కానీ వీటిలో ఏ ఒక్కటి గనుల శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకపోవటం గమనార్హం. నెలకు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు ఇటుకల వ్యాపారం సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జలాశయం కోసం సేకరించిన భూములో అక్రమంగా పాగా వేసి నది మట్టిని భారీ గుట్టలుగా పోసి కొల్లగొడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున దందా సాగుతుంటే కార్మిక, గనుల శాఖలతో పాటు స్థానిక రెవెన్యూ, విద్యుత్ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆమ్యామ్యాలు ముట్టజెప్పడమే దీనికి కారణమనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 10 నుండి 20 మందిని పనిలో పెట్టుకుంటామని పర్మిషన్లు తీసుకుని వందలాది మందిని వెట్టిచాకిరీ చేయిస్తున్నా పట్టించుకోకపోవటం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోంది. ప్రస్తుతం విముక్తి పొందిన తమిళనాడు కార్మికులకు తలా 30,000 రూపాయల చొప్పున కార్మిక శాఖ అందించాల్సి ఉంది. కానీ వారి వద్ద ఆధార్, బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో ఎలా సహాయం చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కలెక్టర్ అనుమతితో త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి వారిని స్వస్థలాలకు పంపనున్నారు. చూశారుగా, అభివృద్ధి చెందుతున్న సమాజంలో వెనకబడిన వర్గాల శ్రమను, ప్రకృతి వనరులను ఎలా దోచుకుంటున్నారో. గోదావరి నది మట్టిని అక్రమంగా కొల్లగొడుతూ వలస జీవుల రక్తాన్ని తాగుతున్న అక్రమార్కులకు ఈ జ్యుడిషియల్ దర్యాప్తు ఒక బలమైన హెచ్చరిక. ఇప్పటికైనా స్థానిక అధికారులు కళ్ళు తెరిచి ఇలాంటి అక్రమ దందాలపై కఠినంగా వ్యవహరించాలి. అలాగే ప్రజలారా, మంచి జీతాలు ఇస్తామంటూ వచ్చే దళారుల మాటలు నమ్మి
మోసపోకండి. ఏదైనా పని ఒప్పుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోండి. చుట్టుపక్కల ఇలాంటి అనుమానాస్పద వెట్టి చాకిరీ కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. అప్రమత్తతే మన ఆయుధం.